ర్యాపిడోలో ఓన్లీ నైట్ టైం లాగిన్ చేసి 30 డేస్లో 30,000 రన్నింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 19. మీలో చాలా మంది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. ముందే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చు కదా ప్లీజ్. ర్యాపిడోలోనే కాకుండా ఓలాలో కూడా అమౌంట్ కొంచెం బెటర్ ఇస్తున్నాడు ఈ మధ్య. సో ఇంటి నుంచి బయలుదేరగానే ర్యాపిడోతో పాటు ఓలాలో కూడా లాగిన్ చేశా. ఓలాలో ఒక రైడ్ పడింది. రైడ్ అంటే మనిషిని కిడ్నాప్ చేసే రైడ్ కాదు, వస్తువుని తీసుకెళ్లే రైడ్. ఓపెన్ చేయైతే జెప్టో సూపర్ స్టోర్ లో పడింది. లాంగ్ రైడ్ ఐటమ్ కూడా రెడీగా ఉంటది, అందుకే యాక్సెప్ట్ చేస్తా. ఇంకా జెప్టోడు తెలివిగా ఆలోచించాడు చాలా. ఎందుకంటే ఫుడ్ ఆర్డర్ అయితే పెట్టుకుంటారు ఎవరైనా 15-20 మినిట్స్ లో ఇంటికి వచ్చేయాలని. కానీ ఏదైనా వస్తువు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లో పెట్టుకుంటే 2-3 డేస్ పడుతుంది. జెప్టోడు తెలివిగా ఆలోచించి అవి కూడా 15-20 మినిట్స్ లో డెలివరీ అయిపోయేలా చూస్తున్నాడు. ర్యాపిడోలో కూడా గ్రాసరీ డెలివరీ అని ఒక ఆప్షన్ ఉంటది. దానిలో కూడా ఈ జెప్టో సూపర్ స్టోర్ ఆర్డర్స్ పడతాయి మాకు. ఇప్పుడు వరకు నేను ఎన్నిసార్లు అయితే జెప్టో సూపర్ స్టోర్ లో ఆర్డర్స్ తీసుకున్నానో మాక్సిమం అన్ని ఆర్డర్స్ కి ఒక్క ఐటమే ఉంటది. అంటే కస్టమర్స్ ఒక్క ఐటమ్ కోసమే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారు. వాళ్ళకి ఆ ఐటమ్ ఎంత అర్జెంటో ఆలోచించండి. ఈ ఐటమ్ ఏంటో తెలుసా? చెస్ బాక్స్. చెస్ అందరికీ ఆడడం రాదు, ఓన్లీ నాలాంటి తెలివైన వాళ్ళకే ఆడడం వస్తుంది. మీరు కూడా ఒకవేళ తెలివైన వాళ్ళు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలివైన వాళ్ళు కాకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసుకోండి. లొకేషన్ దగ్గరికి వచ్చేసా. ఈ బిల్డింగే చూపిస్తుంది, కానీ ఒకసారి కస్టమర్ కి కాల్ చేద్దాం. ఎందుకంటే సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్ళాక ఈ బిల్డింగ్ కాదు పక్క బిల్డింగ్ అన్నారు అనుకో బుక్ అయితా. ఈ నంబర్ చూడండి, మొబైల్ నంబర్ ఎంత ఉందో. జెప్టో నంబర్ ఇది. ఫస్ట్ లో కామాకి ముందున్నదేమో జెప్టో నంబరు, కామా తర్వాత ఉన్న జీరోస్ అన్ని పిన్ అన్నమాట. అమ్మయ్య, లిఫ్ట్ కూడా ఉంది. ఈ మధ్య అన్ని బిల్డింగ్స్ కి మాక్సిమం లిఫ్ట్స్ ఉంటున్నాయి. అది అపార్ట్మెంటా బిల్డింగ్ అని సంబంధం లేదు. 3 floors 4 floors ఉందంటే దాంట్లో పక్కా లిఫ్ట్ ఉంటుంది. కొన్ని అపార్ట్మెంట్స్ లో అయితే నైట్ అయితే చాలు మెట్లు వెళ్లే దారి మూసేస్తారు, ఓన్లీ లిఫ్ట్ లోనే వెళ్ళాలి. దొంగలేమన్నా మెట్ల మీద నుంచి సైలెంట్ గా వెళ్తారేమో అని ప్లాన్ ఏమో అది. సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళాలంటే ఇలా సెకండ్ నంబర్ నొక్కాలి గాయస్. ఇక్కడ కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి, ఈ జాగ్రత్తలు చదువుకుంటూ వెళ్ళండి ఓకేనా. ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది, ఎండలు బగబగా మండిపోతున్నాయి, ఉడిగెడుతుంది. ఫ్యాన్ వేసుకుందాం. కొన్ని అయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ ఉంటాయి, కానీ అందులో లిఫ్ట్ లో ఫ్యాన్లు పనిచేయవు, లైట్లు కూడా పనిచేయవు. మనం చాలా లక్కీ గాయ్స్, ఈ లిఫ్ట్ లో ఫ్యాన్ పనిచేస్తుంది. సక్సెస్ఫుల్ గా కస్టమర్ కి చెస్ గేమ్ నేర్పించి వచ్చేసా. చెస్ లో ఒకసారి నేను 6 balls లో 6 sixes కొట్టా. మీకు కూడా ఒకవేళ చెస్ ఇష్టం అయితే చెప్పండి, ఫోన్ లో ఆడుకుందాం అందరం కలిసి. ముందే చెప్తున్నా, ఎవరు షటిల్ బ్యాట్ వాళ్ళే తెచ్చుకోవాలి. నువ్వు పెద్ద అపరిచితుడు అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. గేట్ బయటకు వెళ్ళడానికి సైడ్ నుంచి మెట్లు ఉన్నాయి, కానీ మెట్ల మీద నుంచి వెళ్తే అంత మజా రాదు. సో ఈ మధ్యలో సన్నగా ఉంది కదా ఒక లైన్, అది చాలా స్మూత్ గా ఉంది. సో జుయ్యం అని జారుకుంటూ వెళ్ళిపోదాం. ఇదేంటి జారట్లేదు? ఏ జారు. జారింది. 8.7 kilometers కి 96 rupees వచ్చాయి. నేను ఇంకా షార్ట్ కట్ లోనే వచ్చా, ఒక 6-7 kilometers లో వచ్చేసా. మనం ఇప్పుడు మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాం. పడితే ఇక్కడ నుంచి రైడ్ పడాలి. సెకండ్ రైడ్ అనుకున్నట్టే మల్కాజ్గిరి రైల్వే స్టేషన్ నుంచి పడింది. మనకి ఈ రైడ్ టాస్క్ అనే చెప్పాలి. కస్టమర్ బై మిస్టేక్ లో సికింద్రాబాద్ నుంచి కాచిగూడ వెళ్లాల్సిన MMTS ట్రైన్ ఎక్కబోయి వేరే రూట్ లో వెళ్ళి MMTS ట్రైన్ ఎక్కేసాడంట. సో ఇప్పుడు మనం కస్టమర్ ని 25 minutes లో కాచిగూడ రైల్వే స్టేషన్ లోకి తీసుకెళ్లాలి. ర్యాపిడోడ్ మనకు ఒక మిషన్ అప్పచెప్పాడు. ఇప్పుడు కస్టమర్ ని మనం ఇప్పుడు తొందరగా కాచిగూడ రైల్వే స్టేషన్ తీసుకెళ్లాలి, లేకపోతే పాపం ఆ ట్రైన్ వెళ్ళిపోతుంది, మళ్ళీ బస్కి వెళ్లాల్సి వస్తుంది ఇతను ఊరికి. ఇచ్చిన మాట ప్రకారం కస్టమర్ కి చెప్పిన టైం కన్నా ముందే కాచిగూడ రైల్వే స్టేషన్ లో దింపేశా. వీడి స్పీడ్ చూస్తుంటే మరో సుభాష్ చంద్రబోస్ అయ్యట్టున్నాడు. గాడ్ ఈస్ గ్రేట్. 11 kilometers కి 107 rupees అయింది. కస్టమర్ ఎగ్జాక్ట్ గా 107 rupees ఇచ్చేసి వెళ్ళాడు. ఫాస్ట్ గా తొందరగా ట్రైన్ కి టైం కి తీసుకొచ్చినందుకు ఎంతో కొంత ఎక్స్ట్రా ఇస్తాడు అనుకున్నా. ఓలాలో జెప్టో రైడ్ చేస్తూనే ఉన్నాడు లైన్ గా, ఒక 5-6 వేసాడు లైన్ గా, కానీ యాక్సెప్ట్ చేయలే. కాచిగూడ నుంచి అమీర్పేటకు ఒక రైడ్ పడింది. కస్టమర్ దగ్గరికి వెళ్ళాక కాల్ చేస్తే లిఫ్ట్ చేయలే, క్యాన్సిల్ చేసాడు రైడ్. పని బాట లేదనుకుంటే వీళ్ళకి నిజంగా. ఇందాక క్యాన్సిల్ అయిందేమో 8 kilometers. 8 kilometers క్యాన్సిల్ అయింది కదా అని ర్యాపిడోడ్ నాకు 13 kilometers రైడ్ వేసాడు. కాచిగూడ టు నాచారం. కస్టమర్ రైడ్ బుక్ చేసుకుంది, కానీ పార్సల్ తీసుకెళ్లాలంట. చీరలు తీసుకెళ్లాలి. ఇప్పుడు నాచారం రంజాన్ పండగ కదా, సో నాచారంలో ఉండే వాళ్ళు వీళ్ళ దగ్గర ఆర్డర్ పెట్టుకున్నట్టున్నారు. కస్టమర్ కి ముందే చెప్పేసా, రైడ్ స్టార్ట్ అయ్యే ముందు మీరు పార్సల్ బుక్ చేసుకోలేదు, రైడ్ బుక్ చేసుకున్నారు, పార్సల్ కి అయితే అమౌంట్ ఎక్స్ట్రా ఉంటుందని. ఓకే పర్లేదు తీసుకెళ్ళండి, అక్కడ ఇస్తారు అమౌంట్ అని చెప్పింది. వెరీ బ్యాడ్ లక్ గైస్. ఓలాలో సికింద్రాబాద్ కి రైడ్ పడింది. ఇదే రైడ్ లో ఉన్నప్పుడు రిజెక్ట్ చేసా మర్చిపోయి. నువ్వేదో పెద్ద పీకుడు గడువు అనుకున్నాను. నిజంగా ఒక 2 minutes గుండె జారి కిడ్నీల్లో ఆడింది. వీడియో రికార్డ్ చేసే మొబైల్ నేను ఇక్కడ పెట్టుకుంటా ఎవ్రీ టైమ్. ఈ పార్సల్ ఇవ్వడానికి కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఫోన్ ఇక్కడే మర్చిపోయి వెళ్ళిపోయా. కస్టమర్ పేమెంట్ చేస్తుంటే గుర్తొచ్చింది ఇంకా ఆ విషయం. సో ఫాస్ట్ గా ఇంకా కిందకు వచ్చేసా. ఇది అపార్ట్మెంటే కదా, సో సెక్యూరిటీ ఉంటది. సో ఎవరేం తీసుకోలేదు ఫోన్, అండ్ సీసీ కెమెరా కూడా ఉంది ఇక్కడే. ఇందాక పార్సల్ రేట్ కంప్లీట్ చేసినందుకు 134 rupees వచ్చాయి. మొత్తం కలిపి 144 సంథింగ్ చూపించింది.
కస్టమర్ కి పార్సల్ కదా ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్తే 200 వేసింది. ఇంకా 4th రైడ్ రావడానికి కొంచెం గ్యాప్ వచ్చిందనే చెప్పాలి. ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ గ్యాప్ వచ్చింది. నాచారం నుంచి హబ్సిగూడ వరకు ఖాళీగా వచ్చా. హబ్సిగూడలో అలా వెయిట్ చేసిన రైడ్ ఇక్కడే పడుతుంది, ఇక్కడ నుంచి వెళ్దాం ఇంకా వేరే దగ్గరికి వెళ్ళొద్దని. హబ్సిగూడలో ఉన్న ఎయిర్టెల్ ఆఫీస్ పైన ఉన్న హోటల్లో నుంచి రైడ్ పడింది. కస్టమర్ ఉండేదేమో బేగంపేటలో, అతని ఆఫీస్ వచ్చేసి రాయదుర్గంలో. మరి ఇక్కడ ఎందుకు రూమ్ బుక్ చేసుకుని ఉన్నారా అని అడిగా. వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా రూమ్ బుక్ చేసుకున్నాడంట. సరదాగా చెన్నై మీద 5,000 పెట్టేసాడంట. దొబ్బినాయి. హైదరాబాద్ మ్యాచ్ లో అయితే 30,000 దొబ్బినాయి అంట పాపం. క్రికెట్ బెట్టింగ్, క్యాసినో బెట్టింగ్ ఆడకండి గాయ్స్, ఇట్స్ వెరీ డేంజరస్. 7 కిలోమీటర్స్ కి 120 రూపీస్ వచ్చాయి. ట్యాక్స్ కట్ అవగా 111 రూపీస్ వచ్చాయి. ఒక 15 మినిట్స్ గ్యాప్ వచ్చాక 5th రైడ్ పడింది. ఇది పెద్ద లాంగ్ రైడ్ కాదు, మరి చిన్న రైడ్ కూడా కాదు. 6.6 కిలోమీటర్స్ రైడ్ దేవి బుక్ చేసుకుంది. దేవి ఈ హోటల్లో పనిచేస్తుంది అనుకుంటా. 55,000 ఏమో జీతం. లొకేషన్ దగ్గరికి వెళ్ళాక నా దగ్గరకు వచ్చింది, ఓటీపీ చెప్పింది. ఓటీపీ ఎంటర్ చేశాక చున్నీ మర్చిపోయాని మళ్ళీ లోపలికి వెళ్ళి తెచ్చుకుంది. చున్నీ తెచ్చుకున్నాక మళ్ళీ గుట్కా పాన్ కూడా కొనుక్కుందాం అనుకుంది, కానీ ఆ షాప్ లో గుట్కా పాన్ లేదు. అప్పుడు బండి ఎక్కింది. ఇంకా ఈ మధ్య లేడీస్ కూడా ఈక్వాలిటీ అనే పేరుతో మందు, సిగరెట్లు, గుట్కాలు తాగేస్తున్నారు పాపం. ర్యాపిడో గాడు నాకు పెద్ద బొక్క పెట్టడానికి ప్లాన్ వేసినట్టున్నాడు. నా 0 కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది. మెసేజ్ వచ్చింది, 0 కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది, మళ్ళీ కొనుక్కోవాలి. సరే ఫాస్ట్ గా కొనేద్దాం, మళ్ళీ ఇంకొక రైడ్ పడితే దానికి కమిషన్ కట్ అవుతుందని ఓపెన్ చేసి చూస్తే 0 కమిషన్ ప్లాన్ లేదు నా ఫోన్ లో. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇన్సెంటివ్స్ దానిలో చెక్ చేసిన, అక్కడ కూడా లేదు 0 కమిషన్ ప్లాన్. 0 కమిషన్ ప్లాన్ చూపించలేదని కస్టమర్ కేర్ కాల్ చేశా. ఆడేమంటున్నాడంటే 0 కమిషన్ ప్లాన్ మీకు డైరెక్ట్ గా కంపెనీ ఇస్తుంది, మాకు దానిలో సంబంధం లేదంటున్నాడు. వీడు ఆ కంపెనీలో పని చేయట్లేదు, ఆ కంపెనీ వాడు కాదేమో. పానీపూరి బండి దగ్గర ఉల్లిపాయలు, స్వీట్ పూరీలు దొంగతనం చేసేవాడేమో. కనీసం మాకు తెలిసినంత కూడా వాడికి తెలీదు కస్టమర్ కేర్ వాడికి. ఇప్పుడు ఆల్మోస్ట్ డే ఎండ్ అయిపోయింది కదా, సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే నెక్స్ట్ డే పెడతారు ఇంకా ప్లాన్ ఏమైనా అప్డేట్ చేసి. అర్ధరాత్రి ఇంకా రైడ్స్ ఎక్కువ స్టార్ట్ అవుతాయి అన్న టైం కి యాప్ లో మళ్ళీ ఆ ప్లాన్ 0 కమిషన్ ప్లాన్ చూపిస్తుంది. మిడ్ నైట్ అవ్వగానే రైడ్స్ తగ్గిపోతాయి కదా, అందుకే ఒక కస్టమర్ ని సికింద్రాబాద్ నుంచి జేబీఎస్ వరకు అన్అఫీషియల్ గా తీసుకొచ్చేసా. పాపం కస్టమర్ సికింద్రాబాద్ లో ట్రైన్ ఎక్కాలంట, కానీ ఆ ట్రైన్ సికింద్రాబాద్ రాలేదు. ఎందుకంటే ఆ ట్రైన్ ని లేన్ మార్చి చెర్లపల్లి నుంచి అటు తీసుకెళ్లిపోయారు. కనీసం స్టేషన్ వాళ్ళు అనౌన్స్ కూడా చేయలేదు. ఇతనితో పాటు ఒక 50 మెంబర్స్ దాకా ట్రైన్ మిస్ అయ్యారు. అర్ధరాత్రి రైడ్స్ పడితే అదే గొప్ప. ఓలాలో ఒక రైడ్ పడింది. అమౌంట్ ర్యాపిడోలో వచ్చేంత కాకుండా కొంచెం పర్లేదు, కిలోమీటర్స్ కి 10 రూపీస్ దాకా వస్తున్నాయి. రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసేసా సికింద్రాబాద్ నుంచి. ఓలా అండ్ ఊబర్ లో వచ్చే తలనొప్పి ఇదే, వాటికి సెపరేట్ మ్యాప్స్ ఉండవు, డైరెక్ట్ గూగుల్ మ్యాప్స్ ఓపెన్ అవుతుంది. సో మ్యాప్ అనేది స్లోగా ఓపెన్ అవుతుంది. అదే ర్యాపిడోలో అనుకోండి మ్యాప్ డైరెక్ట్ గా యాప్ లోనే ఉంటది. సో ఇట్లా క్లిక్ చేయగానే మ్యాప్ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఇందాక ఒక రైడ్ ఓలాలో చేసా కదా, ఆ ఓలాలో కస్టమర్ ని ఇంకా దింపుతుంటేనే ర్యాపిడోలో ఒక రైడ్ పడింది. దగ్గర ఉంది లొకేషన్, సో యాక్సెప్ట్ చేసా. ఓలా కస్టమర్ ని దింపేసి ర్యాపిడో కస్టమర్ దగ్గరికి వెళ్దామని. ఓలా కస్టమర్ ని దింపే లోపు ర్యాపిడో కస్టమర్ క్యాన్సిల్ చేస్తాడేమో అనుకున్నా, కానీ అలా క్యాన్సిల్ ఏం చేయలేదు. సో మనకి బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ పడ్డట్టే. 100 వచ్చేసి రెండిటికి. కస్టమర్ వచ్చేసి బిర్యానీ మాస్టర్ అంట, జీతం వచ్చేసి ఓన్లీ 55,000. నా ప్రీవియస్ 0 కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది కదా, నేను కొత్తగా ఇంకో 0 కమిషన్ ప్లాన్ కూడా కొనలేదు అండ్ కొనడానికి కూడా లేదు. కానీ నాకు ఈ రైడ్ కి కమిషన్ అనేది కట్ అవ్వలేదు అసలు. మళ్ళేమో 0 కమిషన్ వల్ల మనీ కట్ అవ్వట్లేదు అని కూడా చూపించలేదు, ఓన్లీ ట్యాక్స్ చూపిస్తుంది అంతే. ర్యాపిడోలో ఒక 15-20 మినిట్స్ వరకు రైడ్ ఏం పడలేదు. సో చిన్న రైడ్ ఒకటి యాక్సెప్ట్ చేసా, 4 కిలోమీటర్స్. కస్టమర్ దగ్గరికి వెళ్ళాకేమో పార్సల్ తీసుకెళ్లాలంటుంది. పార్సల్ కాదు మీరు బుక్ చేసుకుంది, రైడ్ బుక్ చేశారు, సో పార్సల్ కి ఎక్స్ట్రా అవుతుందని చెప్పా. కానీ ఎక్స్ట్రా ఇవ్వదంట, ప్రతిసారి ఇలానే తీసుకెళ్తున్నారంట. ఎవరు తీసుకెళ్తున్నారో తెలీదు. ఎక్స్ట్రా అమౌంట్ తీసుకోకుండా బైక్ టాక్సీలో పార్సల్ ఎవరు తీసుకెళ్తున్నారో ఒకసారి కామెంట్ చేయండి. మీరు రైడ్స్ పడట్లే అని ఇలా తీసుకెళ్లిపోతున్నారా ఏంటి మీరు? కానీ కొంతమంది కస్టమర్స్ 20-30 రూపాయల కోసం కక్కుర్తి పడి ఇలా చేస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పలే 0 కమిషన్ ప్లాన్ అనేది అప్పుడప్పుడు అప్డేట్ చేస్తున్నా అని చెప్పి ఇలా లేట్ నైట్ లో ఇవ్వకుండా కొంచెం ఎర్లీ మార్నింగ్ ఇస్తాడు. చూడండి ఇక్కడ మన 0 కమిషన్ ప్లాన్ మళ్ళీ వచ్చేసింది. లాస్ట్ టైం 0 కమిషన్ ప్లాన్ ఎక్స్పైర్ అయిపోయింది, సో మళ్ళీ 1500 ప్లాన్ కొనేద్దాం. లేట్ నైట్ లో 0 కమిషన్ ప్లాన్ లేకపోతే అసలు డబ్బులే మిగిలవు నిజంగా. MGBS బస్ స్టాండ్ దగ్గర 24 కిలోమీటర్స్ రైడ్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఇదేమో పెద్ద బస్ స్టాండ్ అండ్ మెల్లగా తెల్లారుతుంది కదా, సో రైడ్స్ బాగానే పడ్డాయి బ్యాక్ టు బ్యాక్. కానీ నేనేమో యాక్సెప్ట్ చేయలే, ఎందుకంటే చిన్న రైడ్స్ పడుతున్నాయి, మనకి పెద్ద రైడ్ కావాలి. చిన్న రైడ్స్ కి కక్కుర్తో పడి యాక్సెప్ట్ చేయనందుకు 15 కిలోమీటర్స్ రైడ్ ఒకటి పడింది, బేగం బజార్ టు గోల్కొండ. ఈ కస్టమర్ ఉస్మానియా హాస్పిటల్లో బిర్యానీ మాస్టర్ అంట. హైదరాబాదీ బిర్యానీ కాదు, నార్త్ బిర్యానీ. ర్యాపిడోలో లొకేషన్ గోల్కొండ అని చూపించింది, కానీ అది ఎగ్జాక్ట్ గా నార్సింగ్. ORR ఉంటుంది కదా, కరెక్ట్ ఆ ORR దగ్గర ఈ లొకేషన్. 216 రూపీస్ బిల్ అయింది. కస్టమర్ 261 అనుకుని 261 కొడుతున్నాడు. మళ్ళీ చెప్పా 260 261 కాదు అని.
ఓఆర్ఆర్ దగ్గరికి తీసుకొచ్చి పడేసాడు ర్యాపిడో గాడు. ఇప్పుడు ఇంటికి ఎలా వెళ్ళాలి అనుకున్నా, ఖాళీగానే వెళ్లాల్సి వస్తుంది అనుకున్నా ఇంటికి. కానీ మెహదీపట్నానికి రైడ్ వేసాడు, సో తొందరగా యాక్సెప్ట్ చేసా. కస్టమర్ వరంగల్ వెళ్ళాలంట, సో ఇప్పుడు సికింద్రాబాద్ నుంచి వరంగల్ వెళ్లే బస్ ఎక్కాలి. కానీ కస్టమర్ ఇంకా మెహదీపట్నం వరకు బుక్ చేసుకున్నాడు, ఎందుకంటే మెహదీపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్లే బస్ ఉంటుంది కదా. ఊర్లో హోమ్ లోన్ అప్లై చేశాడంట, సో వెరిఫికేషన్ కి వస్తున్నారు బ్యాంక్ వాళ్ళు. ఇందాకడ రైడ్ లో మనకి లక్కీ భాస్కర్ ఎదురొచ్చాడేమో, లక్ బానే తగిలింది. ఎందుకంటే మెహదీపట్నం నుంచి మళ్ళీ కాచిగూడ రైల్వే స్టేషన్ కి రైడ్ పడింది. సో ఇంటికి మెల్లమెల్లగా దగ్గరగా చేరుకుంటున్నాం. మనం గెలిచాం. కస్టమర్ షార్ట్ కట్స్ చెప్పాడు. ఒక 1.5 కిలోమీటర్స్ 2 కిలోమీటర్స్ తగ్గింది, కానీ టైం పెరిగిపోయింది. 5-10 మినిట్స్ ఎక్కువ అయిపోయింది. ఇంకెలాగోలా కస్టమర్ ని తీసుకొచ్చేసా. 125 రూపీస్ వచ్చాయి. కాచిగూడ రైల్వే స్టేషన్ కి వచ్చేసా. ర్యాపిడోలోనే అనుకున్నా దొంగ కస్టమర్లు ఉంటారని. ఓలాలో కూడా ఉంటారు. ఓలాలో కూడా రైడ్ బుక్ చేసుకుని క్యాన్సిల్ చేసుకున్నాడు ఏడవడం. ఈ ఫేక్ గాళ్ళందరినీ జైల్లో పడేయాలి తీసుకెళ్లి. ఈ రోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1420. నా బండి రోజు 10 అవర్స్ లో 12 రైడ్స్ కి 180 కిలోమీటర్స్ తిరిగింది. సో 1420 నుండి 280 పెట్రోల్ కి తీసేసే లెవెల్ 40 మన సేవింగ్స్. 30,000 లో 21,060 రూపీస్ కంప్లీట్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ డే 20.